తయారు కావాలి కదా మీరు, మరి తయారు కాకపోతే ఎట్లా? ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు, ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు, ఏం చేయాలి చెప్పండి మీరు నాకు. నేను ఏం చేస్తే మీరు బాగుపడతారు? ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఓకే కట్టిస్తాను. తర్వాత షాప్ పెట్టుకోవడానికి ఒక ల్యాండ్ ఊర్లో ల్యాండ్ ఉందా? అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా. ఇప్పుడు నేను అన్నీ చేయడానికి ఆలోచిస్తున్నా. షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది? ఒక అర్సెంట్ స్థలం సరిపోతుంది. అర్సెంట్ స్థలము షాప్కి అయితే అర్సెంట్ సరిపోతుంది సార్. ఇల్లుకు సెంట్ కావాలి, 2-3 సెంట్లు కావాలి. 3 సెంట్లు కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కావాలి. నేనేమనుకున్నా, నీకు 3 సెంట్లు, బాబుకు 3 సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకుని మళ్ళీ ఉండాలి కదా. 2 ఇల్లు కట్టిస్తాం, నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా, ఆయనకి పక్కన ఉంటాయి. ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటారు. ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్, మంచి షాప్ పెడతాం. ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు. అది వర్కౌట్ చేస్తాను నేను. అట్లా చేస్తారు. ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా, ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి. నేను చూశాను మీవన్నీ. పాత సరుకులు అన్నీ ఉన్నాయి, మొత్తం పాతవే. చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు, అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను. సరే, ఇది వాడండి మీరు. ఒక పని చేయండి, వీళ్ళిద్దరికి ఇల్లు కట్టేయాలి. 3 సెంట్లు ఇది ఇచ్చేసి, అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి. ఒక 1 సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ చేయాలి. ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి. 6 మంత్స్లో కట్టగలుగుతారా? 2 ఇండ్లు, షాపు, దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి యూ క్యాన్ హ్యాండ్ ఓవర్. ఇప్పుడు